ఇక్కడే చంద్రుని ఆకారంలో ఉంటుంది చూస్తున్నారు. ఈ యొక్క లింగం ఎదురుగా అయితే ఓం ఆకారంలో ఉంటుంది. పైన ఇక్కడే ముడుపులు అయితే కట్టబడుతుంది భక్తుల కోరికలు మీరు చూస్తున్నారుగా. ఇది శాతవాహన కాలంలో నిర్మించినటువంటి ఆలయం. ఆంజనేయ స్వామి వారు కాశీనగరం నుండి శివలింగాన్ని ఆలస్యంగా తీసుకురావడంతో ముహూర్త టైం దాటిపోతుందని ఈ యొక్క ఋషులు ఆలోచించి గోదావరిలో తలా ఒక ఇసుక రేణువు ఒక లింగముగా భావించి కోటి ఇసుక రేణువులను తీసుకువచ్చి కోటిలింగ స్వరూపంతో ఈ యొక్క స్వామివారిని తైకత లింగంగా ప్రతిష్టాపన చేసి స్వామికే ఒక్కొక్క ఇసుక రేణువు ఒక లింగముగా కోటి లింగాలు ఉంటాయి. అదేవిధంగా ఈ స్వామివారికి మన యావత్తు భారతదేశంలో లేని విధంగానే ఈ స్వామివారికి పక్కసైన ఇక్కడ అర్ధచంద్రుడు కూడా మరి కనబడతారు. మనశ్శాంతి లేని వారు మనశ్శాంతి కలగాలని చంద్రుడు ఉన్నటువంటి చంద్రగ్రహ స్వరూపమైనటువంటి యొక్క ఈ స్వామివారికి అభిషేకం చేస్తే ఈ యొక్క దోష నివారణలు కలిగి మనశ్శాంతి అనేటువంటిది కూడా వారికి కలుగుతుందని ఒక సందేశం. ఈ స్వామివారికి కూడా ఇక్కడ ఓంకారం ఉన్నది. ఈ స్వామివారికి ఓంకారం ఇక్కడ విభూతి రాసినది కాబట్టి ఏర్పడతలేదు. ఈ స్వామివారికి ఓంకారం కూడా ఉన్నటువంటి యొక్క స్వరూపము. ఎవరెటువైనా మంచిదే, నన్ను మాత్రం మంచిగా అంటాను అన్న. నువ్వు నన్ను తీస్తానండి, నిన్ను తీస్తానా? ఇప్పుడు మొత్తం బోట్లో ఒకటే పని ఉన్నది అందరికి. ఎవరి ఫోటోలు వాళ్ళు తీసుడే, అందరు సెల్లులు చూడచ్చు. ఎవరి వీడియో తీస్తారో అర్థం కాకుండా అయిపోతుంది. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అలీ విహారీ. ఇవాళ మనం వచ్చేసి జగిత్యాలకు వెళ్ళే దారిలో ఉన్న కోటిలింగాల ఆలయాన్ని అయితే చూడబోతున్నాం. ఆలయాల ప్రాంగణంలో మనకు ఎదురుగా గోదావరి తీరంలో ఉన్నటువంటి బోటింగ్ కూడా చూడబోతున్నాం. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. మనం ముందు ఆలయంలో దర్శించుకున్న తర్వాత ఎదురుగా ఉన్న బోటింగ్ పాయింట్కి వెళ్ళి మనం బోటింగ్ చేద్దాం. ఎదురుగా చూడొచ్చు, ఇక్కడనే బోటింగ్ అయితే ఉంటుంది. చూస్తున్నారు కదా, ఆలయంలోకి వెళ్దాం పదండి. ఇక్కడ చూడొచ్చు, ఇక్కడ నుంచి అయితే ఆలయం లోపలికి వెళ్ళాలి. ఇక్కడ చూడొచ్చు మీరు, ఇది వచ్చేసి ఆలయం ఎంట్రన్స్. చూస్తున్నారు కదా ఏ విధంగా ఉందో. ఇప్పుడు వచ్చేసి మనం కోటిలింగాల ఆలయానికి అయితే ఎంటర్ కాబోతున్నాం. ఎదురుగా అయితే చూడవచ్చు. ఆలయం వెళ్ళే వైపున లెఫ్ట్ సైడ్లో మీకు అయితే ఇక్కడ మనకు ప్రసాదం అయితే కనిపిస్తుంది. పక్కనే చూడవచ్చు నవగ్రహాలు. చూస్తున్నారు ఏ విధంగా ఉందో. వైపు చూడవచ్చు, చూస్తున్నారు కదా. చూడవచ్చు ప్రదేశంలో హోమం అయితే చేస్తారు. చూస్తున్నారు హోమం చేసే ప్రదేశం. కొబ్బరికాయలు అయితే కొడతారు. కొట్టిన కొబ్బరికాయ సగం ఇక్కడ సగం తీసుకెళ్తారు. ప్రధాన ఆలయంకి అయితే ఎంటర్ అవుతుంది.
చెప్తాను. ఇప్పుడు మనం వచ్చేసి ఈ కోటిలింగాలలో ఉన్న ఆలయంలో ఉన్న శివలింగం యొక్క స్థల పురాణం, ఆలయ యొక్క విశిష్టత మనం ఇప్పుడు అయ్యగారిని అడిగి తెలుసుకోబోతున్నాం. అయ్యగారు చెప్పండి దీని గురించి. ఈ కోటిలింగాల కోటేశ్వర స్వామి వారి యొక్క స్థల పురాణ విశిష్టత ఏంటంటే, మీరు అడిగారు కాబట్టి స్వామివారి యొక్క ఈ చరిత్ర చెప్తా అంట. మరి మీరు కూడా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఒక నలుమూలలు కూడా ఈ స్వామివారి యొక్క స్థల పురాణాన్ని మీరు అందజేయాలని మా యొక్క మనవి, కోరిక. ఈ స్వామివారి యొక్క స్థల పురాణ విశిష్టత ఏంటంటే, ఈ యొక్క దేవాలయానికి ఆగ్నేయంలో ఉన్నటువంటి ఒక పర్వతం పైన 5 యొక్క ఋషులు తపస్సు చేస్తుంటూ గోదావరి యొక్క నదికి వచ్చి స్నానాలు ఆచరిస్తూ క్రమంగా ప్రతిరోజు ఆ యొక్క పర్వతం పైకి వెళ్ళి ఉండేవారు. ఒక సందర్భంలో వారు ఈ రోజు మనము ఈ పర్వతం పైకి పోయే యొక్క దానికంటే ఇక్కడనే ఒక శివలింగాన్ని ప్రతిష్ఠ చేసుకొని మరి అభిషేక కార్యక్రమాలు చేస్తూ ఉంటే బాగుంటుందని ఋషులు భావించి ఆలోచించి ఆంజనేయ స్వామి వారిని మరి ప్రతిష్టాపన ఆంజనేయ స్వామి వారిని కాశీనగరానికి పంపించి ఒక శివలింగం తీసుకురావాలి ఆంజనేయ అని ఆజ్ఞాపించగా ఈ ఋషులు ఆంజనేయ స్వామి వారు తక్షణమే కాశీనగరానికి మరి శివలింగం తీసుకురావడానికి వెళ్ళారు. ఆ ఆంజనేయ స్వామి వారికి ఋషులు ఒకటి చెప్పడం ఏంటిది మర్చిపోయారంటే, ఫలానా యొక్క ముహూర్త టైంకు తీసుకురావాలి ఆంజనేయ అని ఆంజనేయ స్వామి వారికి చెప్పలేదట. చెప్పబోయేసరికి ఆంజనేయ స్వామి వారు కాశీనగరం నుండి శివలింగాన్ని ఆలస్యముగా తీసుకురావడంతో ముహూర్త టైం దాటిపోతుందని ఈ యొక్క ఋషులు ఆలోచించి గోదావరిలో తలా ఒక ఇసుక రేణువు ఒక లింగముగా భావించి కోటి ఇసుక రేణువులను తీసుకువచ్చి కోటిలింగ స్వరూపంతో ఈ యొక్క స్వామివారిని సైకత లింగంగా ప్రతిష్టాపన చేశారు. ఈ స్వామివారి యొక్క ప్రతిష్టాపన కార్యక్రమం అయిన అనంతరము ఒక గడియలో ఆంజనేయ స్వామి వారు కాశీనగరం నుండి శివలింగాన్ని తీసుకురావడం జరిగింది. ఈ శివలింగం ఏదైతే ప్రతిష్ట జరిగిందో ఈ శివలింగాన్ని చూసి ఆంజనేయ స్వామి వారు బాధ కలిగి, నన్ను కాశీనగరానికి పంపించి మీరు స్వయంగా సైకతలింగాన్ని ప్రతిష్టాపన చేసుకుంటారా? నేను తెచ్చిన శివలింగానికి ఇక్కడ ప్రతిష్టాపన జరగలేదు కాబట్టి ఈ శివలింగము పూజకు పనికిరాకుండా చేస్తా అని కోపగ్రస్తుడై ఆంజనేయ స్వామి వారు ఈ శివలింగాన్ని ఇక్కడ ఉన్నటువంటి ఒక భూమిపైన వదిలేస్తే ఆ శివలింగానికి ఆంజనేయ స్వామి వారు తీసుకొచ్చినటువంటి ఒక శివలింగానికి మరి పానబట్టము కట్టబడడం జరిగింది. తలకు కూడా స్వామివారికి ఒక గాయముగా అవడం కూడా జరిగింది. అప్పుడు ఋషులు ఆంజనేయ, కలియుగంలో భక్తులు కానీ అర్చకులు కానీ నువ్వు తీసుకొచ్చినటువంటి ఒక శివలింగాన్ని పూజించిన తర్వాతనే, అభిషేకించిన తర్వాతనే, దర్శించుకున్న తర్వాతనే మేము ప్రతిష్ఠించినటువంటి ఒక ఈ సైకత శివలింగాన్ని దర్శించుకుంటారు. రాబోయే కలియుగంలో ఈ క్షేత్రము కోటిలింగాలు కోటేశ్వర స్వామిగా పిలువబడును. మరి ఈ స్వామివారిని అయితే ఎవరైతే భక్తులు దర్శించుకుంటారో వారి యొక్క మానవ జన్మలో కోటి శివక్షేత్రాలను దర్శించుకున్నటువంటి ఒక మోక్షము మీకు వారికి కలుగునుగాక అని ఆంజనేయ స్వామి వారిని శాంతింపజేసి వాళ్ళు ఉన్నటువంటి ఒక పర్వతం పైకి వెళ్ళిపోయారు. ఆంజనేయ స్వామి వారు సంతోషముగా అదృష్టమైపోయాడట. ఈ స్వామివారిని ప్రతి ఒక్క మాసంలో కానీ ప్రతిరోజు కానీ మరి ప్రతి ఒక్క పర్వదినాలలో కానీ భక్తులు అందరూ కూడా గోదావరి నదిలో స్నానాలు ఆచరించి స్వామివారికి అభిషేక కార్యక్రమాలు సమర్పించి వారి కోరిన కోరికలు మరి స్వామివారి అనుగ్రహంతో సఫలం కావాలని స్వామివారికి ఉన్నటువంటి యొక్క ముడుపులు కూడా మరి కడతారు. వారికి పార్టీ వారిని యొక్క డేస్ అంటే ఒక అర్ధ మండలంలో స్వామివారి సంకల్పం అనుగ్రహించి వారి కోరిన కోరికలు నెరవేరుతాయి. ఈ కోటేశ్వర స్వామివారి యొక్క స్థల పురాణ మహాత్మ్యము ఇది. కనుక ఇది జగిత్యాల జిల్లా వెలగటూరు మండలానికి గోదావరి నది ఒడ్డున ఉన్నటువంటి 3 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి ఈ శివక్షేత్రము చాలా పురాతనమైనటువంటిది. త్రేతాయుగంలో ప్రథమపాదంలో ఈ స్వామివారిని ప్రతిష్టాపన చేసినటువంటి ఒక సందర్భము. ఈ స్వామికే ఒక్కొక్క ఇసుక రేణువు ఒక లింగముగా కోటి లింగాలు ఉంటాయి. అదేవిధంగా ఈ స్వామివారికి మన యావత్తు భారతదేశంలో లేని విధంగానే
ఈ స్వామివారికి పక్కసైన ఇక్కడ అర్ధ చంద్రుడు కూడా మరి కనబడతారు. మనశ్శాంతి లేనివారు మనశ్శాంతి కలగాలని చంద్రుడు ఉన్నటువంటి చంద్రగ్రహ స్వరూపమైనటువంటి యొక్క ఈ స్వామివారికి అభిషేకం చేస్తే ఈ యొక్క దోష నివారణలు కలిగి మనశ్శాంతి అనేటువంటిది కూడా వారికి కలుగుతుందని ఒక సందేశం. ఈ స్వామివారికి కూడా ఇక్కడ ఓంకారం ఉన్నది. ఈ స్వామివారికి ఓంకారం ఇక్కడ విభూతి రాసినది కాబట్టి ఏర్పడతలేదు. ఈ స్వామివారికి ఓంకారం కూడా ఉన్నటువంటి యొక్క స్వరూపము కనుక ఈ స్వామివారిని ఎవరైతే దర్శించుకుంటారో వారు కోటి జన్మల యొక్క పుణ్య ఫలితాన్ని ఇక్కడ అనుభవిస్తారు ఈ కోటేశ్వర స్వామి యొక్క దివ్యక్షేత్రంలో. కాబట్టి ఈ ఆలయం కూడా శాతవాహన తొలి రాజు శ్రీముఖుడు నిర్మాణం చేసినటువంటి యొక్క 17వ శతాబ్దంలో చెప్పబడినటువంటి ఈ యొక్క ఆలయ నిర్మాణము. ఇది అయినటువంటి యొక్క ఆలయము చాలా దివ్యక్షేత్రము. ఆంజనేయుడు ఇచ్చినటువంటి యొక్క శివలింగం అక్కడ పక్కన ఉన్నది. అది ప్రదక్షిణలో దర్శనం కానీ ప్రథమ పూజలలో స్వామివారు సేవలు పూజలు అందుకుంటారు. ఇటు పక్కన ఉన్నటువంటిది సిద్ధేశ్వర స్వామి కూడా సిద్ధుడు ప్రతిష్టాపన చేసినటువంటి యొక్క సిద్ధేశ్వరుడు. ఆ శివలింగం కూడా దర్శనమిస్తుంది. ఇక్కడ కాలభైరవుడు కూడా ఉన్నాడు క్షేత్రపాలకుడు. స్వామివారిని దర్శించుకుంటే కూడా భూత ప్రేతాది దోషాలు కూడా నివారణ జరుగుతాయని స్థల పురాణ విశిష్టత. కాబట్టి ఈ యూట్యూబ్ ఛానల్ దర్శించి సూచించి వీక్షించిన వారు తక్షణమే కోటేశ్వరుని దర్శించుకొని మీ కోటి జన్మల పుణ్యాన్ని ప్రసాదించుకోగలరని నా మనవి. నాగరాజ్ శర్మ, దేవాలయ అర్చకులు, కోటిలింగాల దేవస్థానం. సర్వే జన సుఖినో భవంతు. సువర్ణాయ నమః సువర్ణలింగాయ నమః దివ్యాయ నమః దివ్యలింగాయ నమః భవాయ నమః భవలింగాయ నమః శర్వాయ నమః శర్వలింగాయ నమః శివాయ నమః శివలింగాయ నమః జ్వలాయ నమః జ్వలలింగాయ నమః ఆత్మాయ నమః ఆత్మలింగాయ నమః పరమాయ నమః పరమలింగాయ నమః ఏతత్ సోమస్య సూర్యస్య సర్వలింగగ్గుస్థాపయతే పానిమంత్రం పవిత్రం. శ్రీ పార్వతీ కోటేశ్వర స్వామినే నమః. ఇక్కడ చంద్రుని ఆకారంలో ఉంటుంది చూస్తున్నారు. ఎదురుగా అయితే ఓం ఆకారంలో ఉంటుంది. పైన ఇక్కడనే ముడుపులు అయితే కట్టడం భక్తుల కోరికలు మీరు చూస్తున్నారు. ఇది శాతవాహన కాలంలో నిర్మించినటువంటి ఆలయం. చుట్టూ చూస్తున్నారు కదా ఏ విధంగా ఉంది ఆలయంలో. ఇక్కడ బయట చూడవచ్చు మీరు శివలింగం ఉంది. ఇక్కడ చూస్తున్నారు కదా ఏ విధంగా ఉందో. ఇటు వెనక వైపు ఇక్కడే ప్రసాదం అయితే తయారు చేస్తారు. మీకు చూపిస్తారు ఏ విధంగా ఉందో. ఇదే ప్రసాదం అయితే తయారు చేస్తారు. మనకు వచ్చే ఫేమస్ పులిహోర పొట్లాలు ఇక్కడి నుంచే, లడ్డూలు ఇక్కడి నుంచి. అంతేనామా? లడ్డు ప్యాకెట్లు ఎన్ని సంవత్సరాల నుంచి చేస్తారమ్మా? బాగానే 10 సంవత్సరం. మంచిగా అనిపిస్తుంది. గుడి టెంపుల్ చేయబట్టి మేము బతుకుతున్నాం. మాకు కైకి దొరుకుతుంది. అంతే. ఇంకెంతో మంది రావాలి, మీరు ఇంకా పైకి వెళ్ళాలి. ఏది కాదు కోటేశ్వర మమ్మల్ని పైకి ఎప్పియాలి. దేవుని ధర మేము మంచిగా బతుకుతున్నాం. ఓకే, చూసారు కదా కదా కూర్చున్నారు మా వాళ్ళు. ఆలయం దర్శించుకున్నాం కదా, వెనకనే బోటింగ్ పాయింట్ ఉన్నది. తెలంగాణ టూరిజం. ఇప్పుడు మనం బోటింగ్ చేద్దాం. ప్రైజెస్ ఎలా ఉంటాయనేది చూపిస్తాం మీకు. ఇటువైపు చూడండి.
డీలక్స్ బోట్ 20 సీటర్ అట. అడల్ట్ టికెట్ 50 రూపీస్, చిల్డ్రన్కి వచ్చేసి 30. స్పీడ్ బోట్ 400 రూపీస్ 4 పర్సన్స్. 9:30 నుంచి పొద్దున సాయంత్రం 5:30 వరకు. ఇప్పుడు మనం అటు వెళ్దాం. ఇక్కడ వచ్చేసి బోటింగ్ ఉంది. ఇదే బోటు చూస్తున్నారు కదా, వెనక కనిపించేదే బోటింగ్. ఇప్పుడు మనం ఈ బోట్లోనే బోటింగ్ చేయబోతున్నాం. బోటింగ్ ఎక్కబోతున్నాం మనం. చుట్టూ చూడొచ్చు ఏ విధంగా ఉంది. చుట్టూ చూడొచ్చు. ఇది వచ్చేసి బోటింగ్. ఇక్కడ కనిపించేది స్పీడ్ బోటు. 400 రూపాయలు 4 కూర్చోవచ్చు. ఎంబడే తీసుకెళ్తారు, ఫాస్ట్గా ఉంటుంది. చూస్తున్నారు కదా స్పీడ్ బోట్ ఎలా ఉందో. ఇది వచ్చేసి 50 రూపాయలు ఒక్కొక్కరికి. ఆ బోటింగ్ ఇది. ఇప్పుడు మనం బోట్ ఎక్కుతున్నాం. ఇది వచ్చేసి మీకు తెలిసిందే లైఫ్ జాకెట్, మునగకుండా. అయితే ఫ్రీగా మనకి ఎప్పుడు బోటింగ్ దొరికింది, ఫస్ట్ టైం దొరికింది. ఇదే వచ్చేసి స్టీరింగ్. చూస్తున్నారు కదా, నాకు తెలిసి ఇది స్పీడ్ బోట్ చూస్తున్నారు కదా. ఇంతగానో మనకు ఫ్రీగా ఎప్పుడు దొరకలేదు. దగ్గర నుంచి చూపిస్తాం. స్టీరింగ్ చూస్తున్నారు కదా, ఫార్వర్డ్ అండ్ రివర్స్ ముందు ఎక్కడ చూడొచ్చు. ఎటు పోతారు మీరు? టూర్ ఎటు గోరకైనా? ఎటు పోతారు? ఆడికి పోతారు. మరి నీళ్ళు మంచిగానే ఉన్నాయి, లోతు వాటర్ ఉన్నాయి. సన్నీ నువ్వు ఎటు పోతాను? టూర్కి పోతాందట సన్నీ. సన్నీ ఒక్కతే టూర్కి పోతాందట. అరే నువ్వు జాకెట్ వేసుకున్నా, ఆ జాకెట్ నిన్న వేసుకున్నదా? ఓకే మరి నడిపేటోళ్ళు ఎవరు గోవర్కానికి? గంగలో నీళ్ళు లేవు కానీ ఇడిగిపోతుంది. ఇక్కడ నీళ్ళు మంచిగా ఉన్నాయి అమ్మ, స్నానం చేస్తాను. డ్రైవర్ అన్న ఓకే చూడచ్చు. ఓకే హాయ్ చూడచ్చు. అన్న నువ్వు నన్ను తీస్తానండి, నిన్ను తీస్తానా? చూడచ్చు. హాయ్ బోటింగ్ వచ్చారు చూడచ్చు. హాయ్ అలిగినవా? హాయ్ చెప్పు. చూడచ్చు అలీ విహారీ బ్లాగింగ్ చూడచ్చు. అమ్మ నవమ్మ చూడచ్చు. అమ్మ చూడచ్చు. బోటింగ్ స్టార్ట్ అయింది. అన్న పనిలో అన్ననే ఉన్నాడు. గ్యాప్ లేకుండా కెమెరా వీడియో ఉన్నది. నన్ను తీయాలన్నారు అన్న, మీరే తీస్తారుగా. చూడచ్చు. అగో అగో హాయ్ 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 అంట వాళ్ళందరూ. బోటింగ్ అయితే మనకి ఇప్పుడే స్టార్ట్ అయింది. ఎక్కడి దాకా వెళ్తారో చూద్దాం. హాయ్ అన్న. హాయ్ హాయ్. తిరుగుడు ఇబ్బంది అవుతుంది. ఎక్కడి నుంచి వచ్చారు? మాది వరికోల్ సిద్దిపేట డిస్టిక్ కిందకి వస్తుంది. అన్న మీరు ఎక్కడి నుంచి వచ్చారు? జైత్యాల నుంచి. మీరు అందరు జైత్యాల? పత్తిపాక మంచిగా అంతటా వచ్చారు. ఎక్కడి నుంచి? వరికోలం. మీరు ఎక్కడి? వరికోల్. మొత్తం ఒక ఫ్యామిలీ? ఆల్మోస్ట్ 3 సీట్లు మీయే. ఎక్కడి నుంచి అమ్మా? బాబో మొత్తం మీరే ఉన్నారు కదా బోట్ అంతా. గోవర్కోలంలో మేమే ఉన్నాం. చూసారా ముందుకెళ్దాం. అక్కడ కనిపిస్తుంది చూడండి, అది వచ్చేసి వల.
గుర్తుకు అది పెడతారు. అందుకే బాటిల్స్ అవి ఇవి వాళ్ళు గుర్తుపెట్టడానికి ఈజీగా ఉండటానికి అయితే పెడతారు. ఇప్పుడు మొత్తం బోట్లో ఒకటే పని ఉన్నది అందరికి. ఎవరి ఫోటోలు వాళ్ళు తీసుడే, అందరు సెల్లులు చూడవచ్చు. ఎవరిని వీడియో తీస్తారో అర్థం కాకుండా అయిపోతుంది. చూస్తున్నారు కదా మొత్తం లైటింగ్ ఇప్పుడు ఇట్టున్నది. బోటుకు బొక్క పడింది, ఇప్పుడు లైటింగ్ మంచిగా వస్తుంది. చూస్తున్నారు కదా ఇప్పుడే మంచిగా ఉన్నది లైటింగ్. ఇంతకుముందు కన్నా ఇటు తిరిగే వరకు లైటింగ్ ఇటువైపు వచ్చే వరకు మంచిగా కనిపిస్తుంది. అటు అవతల ఒకటి కనిపిస్తుంది, అది వచ్చేసి లక్షట్పేట. మనం ఇటు సైడ్ నుంచి వస్తాం లక్షట్పేట. బోటింగ్ అయిపోయింది, ఆల్మోస్ట్ లాస్ట్కి వచ్చినాం. ఓకేనా చూస్తున్నారుగా అవతల వైపు కనిపించింది మనం వచ్చిన ఒడ్డు కోటిలింగాలు. ఫ్రంట్ కెమెరా నుంచి చూపిస్తాం ఒకసారి. లాస్ట్ భయ అడగడం జరిగింది, ఎవరు ఎటు పోయినా మంచిదే, నన్ను మాత్రం మంచిది అంటాను. చూస్తున్నారుగా బోటింగ్ ఆల్మోస్ట్ అయిపోయింది, కానీ ఎవరు దిగాలంటలేరు. ఆకలి అవుతుంది అని పోతారు. భయ్యా అయిపోయింది బోటింగ్. ఇంకోసేపు అయితే దిగడమే. అంతేనా? ఎట్లున్నదా బోటింగ్? వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్. బోటింగ్ బాగుందా? శ్రీనివాస్ గారికి బోటింగ్ చార్జ్ గారికి థ్యాంక్ యూ చెప్తాను. అన్నా నీకే. ఎట్లుంది బోటింగ్? ఇంకా సూపర్. ఇంకా మీరు ఎప్పుడైనా చూసుకోవచ్చు ఈ బోటింగ్. అమ్మ ఎట్లున్నది బోటింగ్? సూపర్ అను. సూపర్. ఇంకేంది ఇక డోకలేదు. ఒకసారి యాక్టివ్ చేయొచ్చు. మా ఆయన గారు, మా తోటి కోడలు, మా పాప, మా అత్తయ్య గారు. ఇట్లనే ఒక యూట్యూబ్ లో ఉంటుంది తెలుసా ఆంధ్ర. నేనండి మా అత్తమ్మ గారితో వచ్చానండి, వెళ్తున్నానండి. ఎల్లకాలం వాళ్ళు చూసుకోవచ్చు అని వాళ్ళు చెప్తారు. చాలా బాగుంది. ఇక్కడికి వచ్చిన వాళ్ళు అయితే బోటింగ్ ఎక్కాలి, చాలా మంచిగా చూడాలి ఎప్పటికుంటుంది. ఓకే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. మీ వీడియో అయితే రేపు అప్లోడ్ చేస్తా. ఓకేనా? ఓకే ఫ్రెండ్స్, ఇదే వచ్చేసి కోటిలింగాలు పూర్తి వీడియో. నచ్చింది అనుకుంటా. నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్తో మీ ముందుకు వస్తా. మీ అలీ విహారీ. కీప్ వాచింగ్.